నుంచి నాకు జాబ్ లేదు, నిజంగా చెప్తున్నాను. మా ఫాదర్ హాస్పిటలైజ్ అయ్యారు, యశోద హాస్పిటల్లో వెంటిలేషన్ మీద ఉన్నారు. సో గోల్డ్ పోయింది, అన్నీ కార్ అన్నీ అమ్మేశాను. వెరీ డిస్ప్రెస్లో ఉన్నాను యాక్చువల్ జాబ్ కోసం. దాదాపు ఒక 300 జాబ్లు అప్లై చేసి ఉంటాను, 300 పైనే ఉంటాయి అనుకుంటాను. సో మా అన్నయ్య ఉన్నాడు అని, సొంత అన్నయ్య. సో ఒకరోజు పిలిచాడు, చెప్పాడు, లేదు అయ్యగారి దగ్గర రా, ఖచ్చితంగా ఒకసారి ప్రేయర్ చేసుకో, డెఫినెట్లీ నీకు జాబ్ వస్తుంది అని చెప్పేసి. లాస్ట్ వీక్ నేను రాలేకపోయినాను కొన్ని అనివార్య కారణాల వల్ల. సో వచ్చినప్పుడు అయ్యగారు అమ్మగారు ఇద్దరు కూడా చాలా మంచి ప్రేయర్ చేశారు. వెరీ గుడ్ కాన్ఫిడెన్స్. విత్ ఇన్ 2 days అయ్యగారు ఏమన్నారంటే 1 monthలో వచ్చేస్తుంది నీకు జాబ్ అన్నారు. విత్ ఇన్ 2 daysలో ఐ గాట్ జాబ్ అండి. మ్యాజిక్ బస్ ఫౌండేషన్ అని చెప్పేసి సిటీ మేనేజర్గా. ఆనెస్ట్గా చెప్తున్నాను, ఈ పొజిషన్ లేదంట వాళ్ళ దగ్గర. నిన్న నాకైతే చెప్పాడు, కొత్తగా క్రియేట్ చేశారు మీకోసం అని చెప్పేసి. దట్స్ అమేజింగ్. నిజంగా నిన్న జాయిన్ అయినండి. అయ్యగారికి అమ్మగారికి ఇద్దరు కూడా నిన్న వాట్సాప్లో చెప్పాను, తప్పకుండా వచ్చి నేను సాక్ష్యం చెప్తానండి. అక్కడికి వచ్చినందుకు ఎందుకో నాకు తెలియదు, ఆ రోజు అయ్యగారు నాకు ప్రే చేసినప్పుడు ఐ ఫీల్ సంథింగ్, ఏదో వస్తుంది జీవితంలో, అర్థమైపోయింది. అసలు ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలాసేపు పడుకోలేదు నేను నిజంగా. నెక్స్ట్ డే ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ హెచ్ఆర్, సార్ సమీల్ గారు మీరు సెలెక్ట్ అయిపోయారండి, బట్ వీ నీడ్ సమ్ టైం, ఇంకో 1 weekలో వచ్చేస్తుంది అని. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాను. అమ్మగారు అయ్యగారు పడుకొని ప్రే చేసినప్పుడు ఐ ఫీల్ సంథింగ్ ఏదో ఉంది పవర్ఫుల్గా అని చెప్పేసి. థ్యాంక్ యూ అమ్మగారు అయ్యగారు అందరికీ కూడా. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ